అందరికి శనార్థులు వీకెండ్ తీన్మార్ వార్తల్లో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. నీరతోటి వేస్తుర్రు తీరొక్కటి, బుట్టలు దండలు తాటాకులతోటి. ఆన్లైన్ సేవల్లో అవార్డు, ఊరోళ్ళు కొట్టిండ్రు రికార్డు. సప్పుడుతోటి తగ్గుతుందట టెన్షన్, నాదయోగమేనట మెడిసిన్. వీకెండ్ లో సైకిళ్ళ జోరు, మంచిగుంది షికారు. మటన్ తోటి పడుతుంది పోటీ, అట్లుంటది చింతశిగురుతోటి. అయితారం కదా మంచిగా మండువాల కాడ అడ్డాలేసి ఉండొచ్చురు చాలా మంది. 2 రోజుల ముందే గౌడన్నలకు ఫోన్లు చేసి చెప్పుండొచ్చురు, ఎప్పుడు గవ్వేం తాగుతామని అట్లా ఊర్ల పొంట పోయి దమ్ము పడుతుంటారు. మరి ఇక ఈత వనాల కాడనైతే జాతర సాగుతుంటది. ఎండాకాలంలో తాగితే పానం మంచిగుంటది, కిడ్నీల రాళ్ళుంటే కొట్టేస్తుందని చెప్తుంటారు. మనకు తెలిసి గింతే, కానీ గీళ్ళు చూడుర్రి ఎన్ని తీర్ల వస్తువులు తయారు చేస్తున్నారో. మిషన్ లో ఎసరు మంచిగా మరుగుతున్నది. ఏందనుకుంటున్నారు? నీరా తాడి చెట్ల మీదకెళ్ళి అప్పుడే తీసిన నీరా క్యాన్లలో తెచ్చి మిషన్ లో పోస్తున్నారు. ఫస్ట్ మంచిగా ఫిల్టర్ చేసినాక ఈ బుడ్డ బాటిల్లకు నింపి దుకాణాలకు సప్లై చేస్తున్నారు. ఇంకా ఇండ్లకెళ్ళి తాటి బెల్లము, బూస్ట్, చక్కెర, తేనె తయారైతుందట. ఈత నీరా అయితే ఈత బెల్లము, ఈత తేనె చేస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా ముద్వేన్ గ్రామంలో. నెక్లెస్ రోడ్ ఉన్న నీరా సెంటర్ కు పట్నంలో ఉన్న నీరా దుకాణాలకు ఈడికెళ్ళి సరుకు సప్లై అవుతుంది. 95-100 degrees లోనే మంట ఆఫ్ చేస్తాం. దీని బెల్లాన్ని ఇంకా డ్రై చేసుకుంటే బూస్ట్ అయిపోయినాక షుగర్ వస్తుంది సార్. ఇది నీరాతోటి ఏమేమి తయారు చేయొచ్చునో ట్రైనింగ్ తీసుకొని ఊళ్ళనే సెంటర్ నడుపుతున్నది అక్క. ఇంకా కొందరు ఆసరైతున్నారు. చెట్లకెళ్ళి గౌడన్నలు నీరా తెచ్చుడు, రప్పరప్ప తేనె బెల్లం తీసుకుని నడుస్తుంది. బయట తేనెని ఎట్లా యూజ్ చేసుకుంటామో దీన్ని అలానే యూజ్ చేసుకోవచ్చు సార్. చిన్న పిల్లలకి కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ వాళ్ళకి కానీ చాలా బెనిఫిట్ ఉంటాయి. ఇందులో వస్తువును బట్టి రేటు గిరాకీ మంచిగానే అవుతుందట. ఇక ఇవిగాక తాటాకుతోటి బుట్టలు దండలు తయారు చేస్తున్నది పెద్దమ్మ. మహారాష్ట్రలో ట్రైనింగ్ తీసుకున్నదట అప్పట్లోనే. తాటి చెట్టు అంటే కల్పవృక్షం అన్నట్టు, వేరు నుంచి చివరి దాకా అంతా ఉపయోగమే. తాటి కర్ర, చావచ్చిన కర్ర, వాకింగ్ స్టిక్స్ అవి కూడా తయారు చేస్తారు. తాటి చెట్లకెళ్ళి నీరా తాటాకులతో గిన్నె తీర వస్తువులు తయారు చేస్తున్నారంటే సూపర్ కదా. అరే మల్లేషా, మండలానికి పోతున్నావా? జరాగరాదు, నేను కూడా వస్తా, గీ సర్టిఫికేట్ తీయాలి. అరే రాజుగా, నిన్న నువ్వు పోతప్పుడు ఒక్క మాట చెప్పొద్దారా? నేను కూడా వద్దును, నాకేమో తెలియదాయే. మండలాఫీస్లా మొన్న దరఖాస్తు పెట్టి వారం ఆయే, ఇప్పటిదాకా ఏం ముచ్చడ చెప్పకపోయిరి. ఇగో గిట్లుంటది ఊళ్ళల్లా, ఏ చిన్న అవసరం వచ్చినా టౌన్కు రావాల్సిందే. కానీ గీ ఊరు తరికే అలాగుందబ్బా. డిజిటల్ ఇండియాలా దూసుకుపోతుంది శివారెడ్డిగూడెం. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలంలో ఓ చిన్న పల్లెటూరు. గిట్లనే అక్కరవడి ఏదన్నా సర్టిఫికేట్ కావాలన్నా, ఇండ్లు కడతానికి, దుకాణాలు పెడతానికి పర్మిషన్ కావాలంటే టౌన్కు పోవాల్సిన పనే లేదు. ఏది కావాలన్నా ఊర్లోనే రప్పునైపోతుంది పని. బర్త్ సర్టిఫికేట్ల కాంచి దుకాణం లైసెన్సుల దాకా ఏదైనా సరే ఊరోళ్ళు పొలిమేర దాటాల్సిన పనే లేదు. ఊర్లా పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోతే చాలు, మొత్తం మేడమే చూసుకుంటది. కంప్యూటర్ ఆపరేటర్స్ ఈడనే ఉంటారు. అప్లికేషన్లు పెట్టిన 2-3 రోజులలోనే పనిచేసి పెడుతున్నారంటే చూడుర్రిగా. కూతురు పెళ్లి అయింది, మ్యారేజ్ సర్టిఫికేట్ గురించి వచ్చినాము. ఇప్పుడు తొందరగా వీలుగా మంచిగా అయిపోతుంది. ఇది వరకు చాలా కష్టం ఉండదు, ఇటు తిరగడం అటు తిరగడం. తెలియని వాళ్ళకు చాలా బాధ ఉండే. షాప్ పెట్టుకుందామని అప్లై చేసుకున్నాము లైసెన్స్ గురించి. 1 రోజులోనే మాకు ఓకే అయిపోయింది. దాన్ని కిరాణా షాపు నడిపించుకుందామని పెట్టుకున్నాను. ఊరోళ్ళకి ఇస్తున్న ఆన్లైన్ సేవలల్లో రాష్ట్ర స్థాయిలోనే ఫస్ట్ అవార్డు కొట్టుకొచ్చిందంటే చూడుర్రిగా. సర్టిఫికేట్ ఎన్ని రోజుల్లో వస్తుంది, రేపు 1 డేలో వస్తుందా 2 డేలో వస్తుందా అని ముందే చెప్పి ఈ డేట్లో మళ్ళీ ఫోన్ చేసి మరి పిలిపించి మాకు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా అన్ని సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఊర్లా 100కి 90 మంది ఇంతో అంతో చదువుకున్నోలేనటుల్లో మహిళా పొదుపు సంఘంలో చేరి అక్షరాలు నేర్వని అక్కలు సుత సంతకాలు పెట్టుడైతే నేర్చుకున్నారు. ఊర్లా ఏ సమస్య ఉన్నా వాట్సాప్ గ్రూప్ లో పెట్టి అందరి సలహాలు తీసుకొని ఎమ్మటే తష్వ చేసుకుంటున్నారట. అక్షరాస్యులు ఎక్కువ ఉండడము, మాకు ఇక్కడ ట్యాక్స్ కూడా 100% కలెక్ట్ అయినది. ఇక్కడ అందరూ కూడా కోఆపరేటివ్గా ఉంటారు. ఇదివరకు ఆఫ్లైన్లో ఉండడం వల్ల రిజిస్టర్స్ వర్క్ కానీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా తొందరగా వర్క్ అవుతుంది.
ఏ సేవలైనా 2 డేస్లో అందియగలుగుతున్నాం. ఇక నేషనల్ అవార్డు కొడతానికి సెంటర్ వాళ్ళకు సుత ఆన్లైన్ సేవల మీద ఓ వీడియో పంపిరట. ఇంటర్నెట్ వాడకం తోటి ఊరోళ్లకు గింతెల్లమే అన్ని పనులు చేసి పెడుతున్నందుకైతే తారీఫ్ చేయాల్సిందేనబ్బా. అబ్బా ఏం సప్పుడురా, జరగ టీవీ సౌండ్ తగ్గే రాదు. వామ్మో చెవులు వలిగిపోతున్నాయి. ఏం లోలి ఒకటే కొట్టుకుంటారు పోరలు. అబ్బా లోటల రాళ్ళేసినట్టే ఏందా బండి సప్పుడు. కీస్ పిట్ట మింగినవా ఎప్పుడు గట్లొర్లుతుంటావు. ఇగో గిట్ల అంటుంటారు ఇండ్లల్లా. ఎక్కువ తక్కువ సప్పుడైతే పానం గాయ అవుతుంటుంది. కానీ గిది ఇన్నరా అంటే ఆహా చెప్పుడు కాదు, చూడాల్సిందే. చిత్రం అనిపిస్తుందిలే, ఇది సుత వైద్యమేనట. నాదయోగా అంటారు. అంటే చిన్న చిన్న సప్పులతోని మనుషులకొచ్చే కొన్ని రకాల బీమార్లు తగ్గియొచ్చునట. గిట్లనే టెన్షన్లు ఎక్కువైనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఫోన్ల పాటలు పెట్టుకొని నిమ్మలమైతుంటాం కదా, సేమ్ ఇది సుత గట్లనే పనిచేస్తది అనుకొస్తున్నారు నాదయోగ మాస్టర్. హైదరాబాద్ లా నాగోల్ ఏరియాలో నడుస్తుంది సెంటరు. అయితే మన బాడీ కూడా 70% ఫ్లూయిడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి ఈ వైబ్రేషన్స్ సెల్యులర్ లెవెల్ వరకు వెళ్ళి ఇన్యాక్టివ్ డార్మెంట్ సెల్స్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ బాడీ అనేది ఎనర్జైజ్ అవుతుంది. చైనా, టిబెట్ దేశాల బగ్గ ఫేమస్ అట ఈ సౌండ్ థెరపీ. బౌద్ధ మత గురువులు నేర్పుతున్నారట. కానీ సప్పుడు చేస్తానికి ఏది పడితే అది కాదు. బౌద్ధులు వాడే గిన్నెలతోటి మంచిగా సప్పుడు వస్తుందట. ఇంటే మనసుకు నిమ్మలం అనిపిస్తుందట. టెన్షన్ కు ఈ నాదయోగనే మంచి టాబ్లెట్ అనుకొస్తుంది గీ అక్క. చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయినప్పటి నుంచి నాకు ఇప్పటికి చాలా బాగా రిలీఫ్గా ఉంది. జరసేపు ధ్యానంలో కూసుంటే పెయ్యి అల్కగుంటది. రోజంతా మంచిగా పనిచేస్తారని చెప్తుంటారు యోగా గురువులు. ట్రెండ్కు తగ్గట్టు ఇప్పుడు ఇది వచ్చిందన్నట్టు. శనారం ఐతారం వచ్చిందంటే పట్నంలో ఉన్న పార్కులు, సినిమా టాకీసులు, గుళ్ళు గోపురాలు, టూరిస్టు జాగలు, రెస్టారెంట్లు, పబ్బుల కాంచి ప్రతొక్కటి పబ్లిక్తోని జిబజిబా ఉంటాయి. హారమంతా చెమట తీస్తారు కాబట్టి ఇంటోళ్ళు దోస్తులతోని అట్లా బయటికి పోవాలి అనుకుంటారు. ఈ అన్ని జాగలకు ఓతోళ్ళు పోతూనే ఉంటారు. కానీ ఈ నడుమ పట్నంలో శీతమందికి తవ్వబడుతున్నారు. ఇంతకు ఎటు పోతుర్రు, ఏం చేస్తుర్రు తెలుసుకోవాలి కదా. చలో పాండ్రి మరి. సైకిల్ వేసుకొని జాతరకు వచ్చినట్టే వచ్చిర్రు పో. నిరుడు ఔటర్ రింగ్ రోడ్ కాడ 23 కిలోమీటర్ల పొడుగుతో సోలార్ సైకిల్ ట్రాక్ చాలు చేసింది కదా సర్కారు. ఇంత రికాం లేకుండా నడుస్తుంది. దినం ఇంతమంది రాకుండా వస్తురు కానీ శనారం ఐతారం అయితే పట్టు జాలకుంటూ వస్తుర్రు సైకిళ్లు దొక్కేతానికి. ఆగో చిన్నలు, పెద్దలు, పడుసోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు అందరు వస్తుర్రు. బుడ్డది రువ్వడు గురుకుతుంది రో. ఈ బుడ్డోడు చూడు రే, పెయ్యికి మంచిదని కొందరు, పిల్లల కోసం అని కొందరు. చాలా అంటే పిల్లల కోసమే ఎక్కువ. అంటే పిల్లలు ఎవ్రీ సండే ఫ్రీ ఉంటారు కదా, పిల్లలతోనే వస్తాం. ఇంత పెద్ద సోలార్ ట్రాక్ దేశంలో ఇంకేడలేదట, దునియాలో రెండోదట. మీదుంగా సోలార్ రూపు, పక్కపాటి పచ్చటి మైదానం, నడుమిట్లా సైక్లింగ్ చేస్తుంటే మస్తు మంచిగా అనిపిస్తుంది అంటారు. బాగుంది, చాలా బాగుంది. నేచర్ అంతా ఉంది, సో ఇట్స్ రియలీ నైస్. క్లైమేట్ కూడా బాగుంది, సో ఇట్స్ రియలీ. మాది అల్కాపూర్, అక్కడ ఏం ఉండదు. సో మేము ఎప్పుడు ఇక్కడికే వచ్చి వీకెండ్స్ లో ఫ్రెండ్స్ తో ఇలా వస్తాం. ఇట్స్ యాక్చువల్లీ నైస్ అండ్ 1 అవర్ ఫ్రీగా తొక్కుకోవచ్చు ఎర్లీ మార్నింగ్. ఎక్కడెక్కడికి వెళ్ళో వస్తుండే వరకు సైకిళ్ల కోసం లైన్లు కడుతున్నారు. అన్నే కిరాయికి ఇస్తారు మరి గంటకి ఇంత అని. ఫస్ట్ లో బాగుండేది కానీ ఇప్పుడు ఈ మధ్య క్రౌడ్ ఎక్కువైంది. వీకెండ్స్ వస్తే సైకిల్స్ కూడా దొరకట్లేదు. అందరూ 5-6కే వచ్చేస్తున్నారు. సైకిల్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉంది. కొత్త కొత్త బీమార్లు వచ్చి పాడైతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి సైకిళ్లు దొక్కాల్సిందే మరి. ఇప్పుడు ఆ రోజులలో చాలా మంది సైకిల్స్ ఉండే, వాళ్ళ హెల్త్ ఇదే. అందరూ ఇక్కడ వచ్చేసి సైక్లింగ్ అందరూ ఒక్కదానికే వచ్చే వరకు 3 లైన్ల ట్రాక్ సుత సరిపోతలేదు. అందుకే పట్నంలో ఆడాడి ఇసోంటి ఇకమతి చేస్తే బాగుంటది అంటారు. ఇట్లాంటివి మల్టిపుల్ ప్లేసెస్లో ఉంటే కూడా బాగుంటుంది. సో పీపుల్ యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ అండ్ మెంటల్, స్పెషలీ ఫర్ ది సాఫ్ట్వేర్ పీపుల్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది.
సౌలతులన్నీ మంచిగానే చేసిర్రు, మెయింటెనెన్స్ తో మంచిగానే ఉన్నది, కానీ ఇంకిన్ని చేస్తే బాగుంటుందట. కొన్ని పాయింట్లు వాటర్ కానీ అంటే ఎండాకాలం వస్తుంది సంథింగ్ రైట్, ఏమన్నా ఇంకేమన్నా అత్యవసర చికిత్స కానీ కొంతమంది కింద పడుతూ ఉంటారు. దీంట్లో అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ కావాలి, చాలా ఫార్ డిస్టెన్సెస్లో ఉన్నాయి అన్నమాట. సైడ్ బార్ ఫెన్సింగ్ టైప్ పెడుతున్నారు, అది ఎక్స్టెన్షన్ అవుతే అది సేఫ్ ఉంటుంది. అంత మంచిగానే ఉన్నది, కానీ సైకిళ్ళు దొక్కుతుంటే ఆ నంగోగలు ఈ నంగోగలు వాకింగ్ జాగింగ్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చే వరకు జరంత తిప్పలైతుంది అంటారు బుడ్డోళ్ళు. చాలా బాగుంది, ట్రాక్ కూడా వెరీ లాంగ్ ఉంది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళడానికి ఇదిగా ఉంది. కానీ ఒక థింగ్ ఏంటంటే చాలా మంది సైకిల్ ట్రాక్ మీద జాగింగ్ చేస్తున్నారు, బట్ సైకిల్స్ అయితే చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కూడా. వీకెండ్ లో పబ్లిక్ బగ్గా వచ్చినప్పుడన్నా వాకింగ్ జాగింగ్ చేస్తోళ్ళు జర బంద్ పొంటి పోతే బాగుండు. పొద్దు మాపే కాదు 24 గంటలు ఓపెనే ఉంటుందట, కాయసున్నోళ్ళు పోతే ఓరి మరి. మార్కెట్లా కిలో టమాటా 20-30 రూపాయలు వలుకుతుంటే వంకాయ బెండకాయ 45 రూపాయలు ఉంది, కాకరకాయ 30, బీరకాయ 40, ఇక పచ్చిమిర్చికి 35, బజ్జీ మిర్చికి 70, అంటే డబుల్ రేటు. ఈ నడుమ పెద్దగా వెరుగుడు ఏం లేనట్టే కొడుతుండే వరకు అన్నీ 50 రూపాయల లోపట్నే వస్తున్నాయి. ఇక ఇలా అయితారం కాబట్టి 200 పెడితే ఇంత చికెన్, 800 పెడితే కిలో మటన్. మాకెరుకున్నదేనా ఇప్పుడు మళ్ళెందుకు రేట్లు చెప్తున్నట్టు అంటారేమో, గీ ముచ్చట చూస్తే సమజైతుంది. ఇదేందో తెలిసిన వాళ్ళకైతే చూడంగానే నోట్ల నీళ్ళురుడు, పండ్లు గోరువైనట్టు అనిపిస్తుండొచ్చు. హావ్ చింత చిగురే, కొత్త చిగురు ఉన్నట్టుంది, లేత ఆకుపచ్చ రంగు ఎర్ర రంగులు ఉన్నది. ఇక రేటు చెప్తే చక్కెర వచ్చినంత పని అవుతుంది. మధ్యాహ్నం స్టార్టింగ్ కాబట్టి 40 రూపాయలు, లాస్ట్ కు 40 ఉంటది, మధ్యలో 20 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది. కిలో కంటే 800 పడుతుంది, కానీ 600కి ఇస్తాం, 600-500కి కిలిస్తాం. అంటే మటన్ తోని పోటీ పడుతున్నట్టే, అంత కమ్మగుంటది. మరి ఏ కూరలు వేసుకున్నా 6 దినాలే అవుతుంది మార్కెట్లకు రాబట్టి. పతేడు ఎండాకాలం సొర్రె ముంగట వసంతంలో చింత చెట్లు ఇగరు పెడుతుంటాయి. కొత్త చిగురుకు ఎంత డిమాండ్ ఉందో చూడుండ్రి. కిలాలు అరకిలాలు మాతో ఏడైతుంది అనుకుంటే షెటాక్ లెక్కన సుతా అమ్ముతారు. చింత చిగురు బాగానే ఉంటది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ కదా కొంచెం రేట్ ఎక్కువ అమ్ముతారు, రేపు కొంచెం ఎక్కువ అయినా కొద్ది 20 రూపాయల చెట్టాకు కూడా అమ్ముతారు, ఇప్పుడు 30-40 అంటారు. పప్పుల చేపల కూరల చికెన్ అయినా మటన్ అయినా చింత చిగురేసి వండితిరా అంటే ఆ రుచే అలాగుంటది. పచ్చి చేపల తలకాయ కూరలో బాగుంటుంది, మటన్ లో బాగా రుచి ఉంటుంది, అందుకే ఇంత రేట్ అయినా కొండపోతారు. కొందరు ఇండ్లలున్న చెట్ల ఇగురు తెంపుకొస్తే కొందరు అడవుల పొంట పోయి కొత్త ఇగురు కోసుకొచ్చి అమ్ముతుంటారు. ఇప్పుడంటే ఇంత పిరం ఉన్నది, కానీ రేపు ఇంకింత ఇగురు వచ్చిందంటే 600-400 కిలో సుతా అమ్ముతారు. ఎనకటోళ్లకు చింత చిగురు గానొచ్చిందంటే అస్సలు ఇడిచిపెట్టరు. కాయిషున్నోళ్ళు ఇప్పుడే తలుగుండ్రి, పిరమున్నదనుకుంటే ఓ 2 వద్దులు ఆగుర్రి. ఎండాకాలంలో దొరికే పండ్లంటే పుచ్చకాయలు, కర్బూజా, దోసకాయలు, మామిడి పండ్లు. ఆల్రెడీ ఆడాడ అడ్డా పెట్టి పుచ్చకాయల రాశులు పోసి అమ్ముతున్నారు. ఇక మార్కెట్లలో దోసకాయలు దొరుకుతూనే ఉన్నాయి, అట్లనే ముంజకాయలు ఆడాడ తీసుకొచ్చి అమ్ముతున్నారు. అట్లనే అడవుల పొంటు ఉండేటోళ్ళు తునికి పండ్లు గుమ్ముతుంటారు. అసొంటియే గీ పండ్లు సుతా. ఏం పండ్లు రో అంత ఎరేటిగా ఉన్నాయి అంటురులే. పట్నంలో ఉండేటోళ్ళు పరిశాన్ అవుతారు, గాని ఊర్లల్లా అడవుల పొంటు ఉండేటోళ్లకు ఇవేంటి, ఇవిటితోని ఎంత ఫాయిదా ఉంటది అనేది బగ్గా ఎరుకుంటది. ఏడ పడితే ఆడ ఎప్పుడు పడితే అప్పుడు దొరికేటి కాదు. మరి ఆదిలాబాద్ మహారాష్ట్ర బార్డర్ల దొరికే మొర్రి పండ్లు ఇవి. కడమ జిల్లాల పరికి పండ్లు అంటారు. ఎండాకాలం వచ్చిందంటే అడవులలోకి పోయి పండ్లు దులుపుకొని తెచ్చి ఇట్లా తొవ్వ మీద పెట్టి అమ్ముతుంటారు. గంత బుడ్డ గిలాసకే 50 రూపాయలంటే చూడుర్రిగా రోజుకు ఓ 400-500 దొరుకుతాయట. ఎండాకాలం వెళ్లేదాకా శానా కుటుంబాలు ఇవిటితోనే ఇల్లెల్లదీస్తుంటాయి. హగో ఇంకిన్నే రాదమ్మా, నెరి అధ్వానం చేస్తానవని అడిగితే ఎట్లా కొసురుతుందో ఒక్కొక్కటేస్తుందమ్మా. లోపల పండుతాయి కాబట్టి తింటే ఆరోగ్యానికి మంచిగా సర్వరోగాలు కూడా పోతాయి. రేరుగా దొరుకుతాయి, కానీ ఇక్కడ మాత్రం మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఐరిలో ఉన్నాయి, మిగతా పంట మనం తినేటివి ఉంటాయి. అన్ని మనము ఎరువులు వేసి వాళ్ళు పండిస్తారు. ఇక్కడ అది కాదు, న్యాచురల్ ఫుడ్ అడవిలో ఉంటాయి. అటు పురాగ రేగు పండ్లు కాదు, ఇటు తునికి పండ్లు కాదు, తీయగా పుల్లగుంటాయి. తింటే పెయ్యికి మంచిదంటారు. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తినాలని డాక్టర్లు సుత చెప్తూనే ఉంటారాయే. కాబట్టి ఏడగి పండ్లు కానొచ్చినా అస్సలు ఇడవకుర్రి, అంత కమ్మగుంటాయి. మరి
డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళని ఎవరిని మందలిచ్చినా ఏం నౌకరీ చేస్తున్నావంటే ఇంకేం లేదే సర్కారు కోలు కోసానికే చదువుతున్నా అంటారు. ఊరిని ఇంకెన్నేళ్ళు చదువుతావురా, ఈ తాప ఏదోటి కొట్టు లేదంటే ఏదన్నా పవేట్ కొలువన్నా చేయి, ఇంట్లో అవ్వయ్యలకు ఇంకెన్నడ ఆసరైతావురా అంటుంటారు చుట్టాలు ఊరోళ్ళు. లక్షల మందిని దాటుకొని కొలువు కొట్టుడంటే అంత అలకగా ఏ పనేనా? కానీ ఈ అక్క మాత్రం చాలా వీజీ అంటుందిల్లా. చదువుల తల్లి సరస్వతమ్మే నడుచుకుంటూ వచ్చినట్టున్నది పొన్రి. 1 కాదు 2 కాదు 5 కొలువులు కొట్టింది మరి అక్క. ఖమ్మం జిల్లా మిట్టపల్లిలో ఉంటది. పేరు జ్యోతి శిరీష. మొదలు గురుకుల టీచర్ కొలువు వస్తే షరీకై ఓ దిక్కు చదువు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు చదువుకుంటా పరీక్షలు రాసి ICDS అంగన్వాడీ సూపర్వైజర్ కొలువు, స్కూల్ అసిస్టెంట్ కొలువు కొట్టింది. గురుకులంలో బంధు పెట్టి వైరా పెద్దబడిలా షరీకైంది. అయినా చదువుడు మాత్రం ఆపలేదుల్లో. గ్రూప్ 1 పరీక్షలకు ప్రిపేర్ అయ్యింది. మొన్ననే రిజల్ట్ వస్తే అండ్ల సుతా సెలెక్ట్ అయింది. స్టేట్ లెవెల్లో 604వ ర్యాంకు, మల్టీ జోన్ 1ల 159, SC కోటాల 25, మహిళా కోటాల 7వ ర్యాంకు కొట్టింది. అట్లని కోచింగ్ల మీద కోచింగ్లు తీసుకుందేమో, అమ్మానైనలు ఉన్నోళ్ళేమో అనుకునేరు. కూలి పనికి పోతారు. అక్క చదువంతా సర్కార్ బడుల్లోనే సాగిందట. నా స్కూలింగ్ మొత్తం కూడా నేను ఎక్కువ గవర్నమెంట్ స్పాన్సరింగ్ ద్వారానే చదువుకోవడం జరిగింది. నేను గవర్నమెంట్ ఇచ్చిన సదుపాయాలతోనే నేను గవర్నమెంట్ జాబ్ దక్కించుకున్నాను. సో నాకులాగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా విజయాలు సాధించవచ్చు. అయితే చిన్నప్పటికెళ్లే పానం బాగుండదట. అక్క గోస చూసి కొలువు లేకుంటే మాయతి అని ఇంటోళ్ళన్నా ఊకోలే, చదువుడే చదివింది. అందరు మెచ్చుకుంటుంటే అమ్మా నాయనలది చుట్టాలది చిన్న మురిపేం కాదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో లక్షల మందితో పోటీ పడటం ఒక్క జాబ్కే చాలా ఇబ్బంది పడుతున్న తరుణంలో తను 5 జాబులు సంపాదించడం అనేది నిజంగా మా అందరికీ చాలా అంటే చాలా. ఈడికే అయిపోలేదుల్లో. సివిల్స్ రాసి కలెక్టర్ కావాలనేది అక్క కళ. గా కొలువు సుతా కొట్టాలని కోరుకుంటా. ఆల్ ది బెస్ట్ అక్క. చిన్నపిల్లలు మాటలొచ్చి రాక మాట్లాడుతుంటే మస్తు ముద్దుగా అనిపిస్తుందబ్బా. ఒక్కొక్కపారి మస్తు నవ్వుకుంటాం కూడా. టీవీలో పాటలు వస్తే లేచి డాన్సులు చేస్తుంటారు, పడుకుంటా లేసుకుంటా. ఫోన్లల్లో ఫోటోలు వీడియోలు తీసుకొని మనం మురుస్తుంటాం. వాట్సాప్లో స్టేటస్లు పెడతాం, ఫేస్బుక్లో పెట్టుకొని సంబరపడతాం. కానీ గిల్లు ఆడికే ఊకోలేదుల్లో. పతకాల పంట అంటారు కదా, గిదే కావచ్చు. ఎన్ని మెడల్స్ ఉన్నాయో చూడుర్రి. ఎవలో పాటగాడో పట్టుకొచ్చి ఉండొచ్చు అనుకునేరు. గీ బుడ్డోనికొచ్చినాయే. నిండా 4 ఏండ్లు లేడు గాని అవార్డులు బొచ్చడు కొట్టుకొచ్చిండు. షిన్నోన్ దమాకు అట్లా రువ్వడు చూపిస్తుంది. మరి పాటలైనా పద్యాలైనా గంట కొట్టినట్టే అప్పచెప్తున్నాడు మళ్ళా. హనుమాన్ చాలీసా ఎంత ముద్దుగా చెప్తున్నాడో కదా. పేరు విరాజ్. 3.5 ఏండ్లకే ఇందూరు వండర్ కిడ్ అని పేరు వేయిండు. ఉండేది నిజామాబాద్ లా. నాయనది సర్కార్ కొలువట. మాటలొచ్చినప్పుడే అమ్మ నాయనలు చిన్న కథలు పద్యాలు వినిపిస్తుంటే ఎమ్మటే అప్పచెప్పేదట. అట్లా రోజుకో పాటనో పద్యమో చెప్తుంటే మంచిగా నేర్చుకున్నాడు. ఇప్పుడు 110 శ్లోకాలు, 30 ఇంగ్లీష్ పదాలు, కూరగాయలు, పిట్టలు, జంతువుల పేర్లు చెప్తాడట. 13 చిహ్నాలు, 11 తీర్ల రంగులు గుర్తుపడతాడట. బుడ్డోని టాలెంట్ చూసి కొన్ని సంస్థలకు చెప్తే వాళ్ళు టెస్ట్ చేసి అవార్డులు ఇచ్చిర్రన్నట్టు. మేము మాట్లాడుకున్న విని మాకు ఉల్టా చెప్తుండే అనమాట. అరే మేము అప్పుడు అనుకునేది, అరే మేము ఎప్పుడైతే నేను చెప్పలేదే మా బాబుకి ఇది సడన్గా చెప్తున్నాడు అని. అప్పటి నుంచి మేము అలా ట్రైన్ అప్ చేయడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్ అని, పిక్చర్ మ్యాచింగ్ అని, పజిల్స్ గానీ ఇవన్నీ చాలా ఫాస్ట్ గా నేర్చుకో. 1 టైం చెప్తే సరిపోతుంది. పిల్లలు అన్నాక అందరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది. అమ్మానైనా గుర్తుపట్టి ఎంకరేజ్ చేస్తే మీ పిల్లలు సుతా గిట్లనే ఆర్పారైతారు మళ్ళా. ఫోన్లో స్కాన్ చేసినమా, గూగుల్ పే, ఫోన్ పేల పైసలు కొట్టినమా అనే జమానా నడుస్తుంది. మొత్తం QR కోడ్లతోనే నడుస్తుంది పనంతా. ఈ నడుమ షెట్లకు సుతా గసొంటి కోడ్లే పెడుతున్నారు. ఒక్కపారి స్కాన్ చేస్తే ఆ షెట్టు పేరు, ఏం ఉపయోగం, చరిత్ర అంత వస్తుంది. గిట్లనే పాత బిల్డింగ్ల కాడ స్కాన్ చేస్తే ఎప్పుడు కట్టిండ్రు, ఎవరు కట్టించిండ్రు ఆ చరిత్ర అంతా తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు గిట్ల ప్రచారం చేస్తున్నారు.
గోడల చుట్టూరా భగవద్గీత శ్లోకాలు, దాని మీద QR కోడ్, ఫోన్లో స్కాన్ చేస్తే ఎమ్మటే శ్లోకం వినిపిస్తది. జై శ్రీమన్నారాయణ. ఆత్మ సాక్షాత్కార సాధన చేసేటటువంటి యోగ సాధన చేసేటటువంటి భగవద్గీతలున్న 700 శ్లోకాలు ఇత్తడి ప్లేట్ల మీద చెక్కిండ్రు. యాదాద్రి జిల్లా షారాజీపేటలున్నది ఈ గీతా స్తూపం. దేశంలోనే తొలి భగవద్గీత స్తూపం ఇదేనట. శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతను పబ్లిక్ కు అల్కగెరక చేయాలని గట్టు వేణుగోపాలాచార్యులు ఈ స్తూపం పెట్టిండట. ఫస్ట్ అమెరికాలో శ్రీకృష్ణుని గుడిలో పెడితే అటెనక దేశం మొత్తం మీద యాదాద్రి జిల్లాలనే ఉన్నదట. కమలం పువ్వులుండే రేకుల లెక్కనే 9 స్తూపాలు, 18 రేకుల మీద 18 అధ్యాయాల లెక్కన 700 శ్లోకాలు చెక్కిండ్రట. ఇంగ్లీష్, తెలుగు 2 భాషలలో పెట్టిండ్రు. స్కాన్ చేయండి, మీ అదృష్ట శ్లోకాన్ని పొందండి అని స్కాన్ చేస్తే ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం కాడికి పోయి అది చేస్తే స్వామి చదివిన ఒక వీడియో ఓపెన్ అవుతుంది. ఇలాంటిది భారతదేశంలో ఎక్కడ కూడా లేదు. ఇదే ఫస్ట్ది. ఇక్కడనే ఉందండి, సారాజీపేట. ఆలేరు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. వైలలో చదివేటోళ్ళు కొందరు, టీవీలలో ఇనేటోళ్ళు కొందరు. భగవద్గీత మొత్తాన్ని ఒకటే స్తూపం కింద చెక్కి టెక్నాలజీకి తగ్గట్టు గిట్లా వినిపిస్తున్నారన్నట్టు. గిట్లనే ఆలేరు దిక్కు పోతే మీరు సుతా ఓ పారి చూసిరండి మరి. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.